బ్రో 'పుష్ప 2' సాంగ్ రిలీజ్ అయింది కదా నిన్న. ఎలా అనిపించింది బ్రో? చూసారా మీరు అసలు? చూసాను, బాగానే ఉంది. ఆ, పర్లేదు. అంటే అల్లు అర్జున్ అండ్ శ్రీలీల పేరు ఎలా అనిపించింది స్క్రీన్ పైన? కొత్తగా అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్ అంటే ఆ, కొంచెం వెరైటీగా కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇలా ఉండేది, ఈసారి ఐటమ్ సాంగ్ అంటే ఆ. కొంచెం ఏదో అనిపిస్తుంది. కానీ పర్లేదు, బాగానే ఉంది. అంటే చెప్పండి బ్రో, సాంగ్లో మిగతా ఆస్పెక్ట్స్ గురించి. మీకు డిఎస్పి మ్యూజిక్ కానీ, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ కానీ, శ్రీలీల డ్యాన్స్ కానీ, ఇవన్నీ ఎలా అనిపించినాయి? డిఎస్పి మ్యూజిక్ అంటే ఎప్పుడు ఉండేది. మనం ఫస్ట్ గబ్బర్ సింగ్ నుంచి చూస్తున్నాం డిఎస్పి మ్యూజిక్. ఆ, ఎప్పుడు ఫ్యాన్ ఆఫ్ డిఎస్పి. ఆ, ఇంకా శ్రీలీల డ్యాన్స్ అంటే ఇంకా చెప్పక్కలేదు. శ్రీలీల ఉమ్, ఇంకా కొరియోగ్రఫీ కాబట్టి బాగుంది. ఓకే. ఇకపోతే నెటిజన్స్ చాలామంది కంపేర్ చేస్తున్నారు 'పుష్ప 1' సాంగ్ సమంతది, ఇప్పుడు శ్రీలీల చేసిన సాంగ్కి. మీకు రెండిట్లో ఏది బాగా అనిపించింది? అసలు కంపేర్ చేయడం కరెక్ట్ అంటారా? అలానే అది పుష్ప పార్ట్ 1 సాంగ్ అదే ఇది ఇదే. సో కంపేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సరే, ఇకపోతే రీసెంట్గా 'పుష్ప 2' ట్రైలర్ వచ్చింది కదా, చూసారా మీరు? చూసాం. ఎట్లా అనిపించింది మీకు? ట్రైలర్లో మెయిన్గా హైలైట్స్ ఏమనిపించాయి? Yes. సో 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటావా, ఇంటర్నేషనల్? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నారు. ఈ డైలాగ్స్ అని మీకు బాగా నచ్చాయి. ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య క్లాషెస్ జరుగుతున్నాయి కదా, సో అవి ఏమన్నా 'పుష్ప 2' కలెక్షన్స్ని ప్రభావితం చేస్తాయి అనుకుంటున్నావా? అది మామూలుగా అది రాజకీయాలు, ఫ్యామిలీ ఇష్యూస్. ఇది సినిమా ఇండస్ట్రీ. సినిమానే. ఓకే. మామూలు ఫ్యామిలీ ఇష్యూస్ అంతే. Okay. దానికి దీనికి కంపేర్ చేయమంటారు. అయితే 'పుష్ప 2' కలెక్షన్స్ 1000 కోట్లు క్రాస్ అవుతాయి అనుకుంటున్నావా? ఉండదు. అవునా? ఓకే. ఏంటి అంత కాన్ఫిడెన్స్? పుష్ప 1 చూసినప్పుడే చాలా కాన్ఫిడెన్స్. అనుకోలేదు పుష్ప 1 అలా అంత క్లాస్ అవుతుంది. ఇప్పుడు పుష్ప 2 అంటేనే ఉండాలి కదా బ్రో, 1000 కోట్లు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. పుష్ప ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకే.